చూడటానికి అందంగా ఉండడమే కాకుండా సువాసన ఇచ్చేటువంటి అందమైన పూలు రజనీగంధ. వీటిని మనం లిల్లీ పూలుగా అంటూ ఉంటాం. ఇందులో సింగిల్ పెటలు, డబల్ పెటలు ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. చక్కగా మన గార్డెన్లో చాలా చక్కగా మనం ఈజీగా కూడా పెంచుకోవచ్చు. దీన్ని ఎలా పెంచుకోవాలి, దానికి ఏమి ఇవ్వాలి అనేది ఈరోజు వీడియోలో చూద్దాం. దానికంటే ముందు దీనివల్ల వచ్చేటువంటి మంచి సువాసన కారణంగా దీన్ని కొన్ని ఎసెన్షియల్ ఆయిల్స్ తయారు చేయడానికి వాడతారనమాట. కొన్ని రకాల పర్ఫ్యూమ్స్లో కూడా దీన్ని అయితే యూజ్ చేస్తారు. మనం సాధారణంగా చూస్తూ ఉంటాం కదండి, డెకరేషన్కి గార్లెండ్స్ అలాగే బొకేస్ ప్రిపేర్ చేయడానికి, ఏదైనా ఫంక్షన్స్లో పూలతో డెకరేషన్ చేయడానికి కూడా దీన్ని చక్కగా వాడతారు. చాలా అందంగా ఉంటాయి. మనం బయట కూడా చూస్తూ ఉంటాం కదా. సాధారణంగా ఇది రాత్రిపూట ఈ పూలు అనేవి విరబోయడం అనేది మొదలవుతుంది. నేను ఒకసారి గార్డెన్లోకి వస్తే ఒక చోట మంచి సువాసన రావడం చూసి ఒకవేళ పూలు వచ్చాయేమో అని చూశాను. ఇక్కడ చూస్తున్నారు కదా, దీన్ని మనం ట్యూబర్స్ అంటారు. బల్బ్స్లా దుంపల్లా ఉంటాయన్నమాట. వాటి ద్వారా ప్రాపగేట్ చేసుకోవాలి. దీనికి కంటైనర్ అనేది కనీసం 1 అడుగు లోతు అనేది ఉండాలి. కొంచెం వెడల్పుగా ఉండే కంటైనర్ కనుక తీసుకుంటే చక్కగా మనకి ఒక 2-3 దుంపలు పెట్టుకోవచ్చు అనమాట. నేనైతే ఈ మాత్రం సైజు కంటైనర్ అయితే తీసుకున్నాను. దీన్ని మనం సాధారణంగా మార్చి ఏప్రిల్ నెలలో కనుక పెట్టుకుంటే ఒక 3 మంత్స్కి మనకి ఫ్లవరింగ్ అనేది వస్తుంది. అయితే నాకైతే ఇప్పుడు ఫిబ్రవరిలో అయితే పూసిందనమాట. దీనికి సాయిల్ అనేది ఎప్పుడు కూడా మాయిస్ట్గానే ఉండాలి. అయితే ఈ సాయిల్ అనేది 40% కంపోస్టు, 40% గార్డెన్ సాయిల్, 20% కోకోపీట్ కానీ లేదా రివర్ శాండ్ కానీ తీసుకోవచ్చు. సాధారణంగా ఇవి రాత్రిపూట విరబూస్తాయండి. రాత్రిపూట ఎంత ఆనందంగా ఉంటుందంటే గార్డెన్లోకి వస్తే. ఇవి చూసారు కదా, ఇవి దుంపలు అన్నమాట. ఈ దుంపల్ని మనం పూసిన తర్వాత ప్రిజర్వ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, సైడ్గా మొలక అనేది స్టార్ట్ అయింది. సాధారణంగా వీటిని మార్చి ఏప్రిల్ నెలలో పెట్టుకుంటే మనకి జూన్ జూలైలో ఇలాగా మనకి మొలకలు అనేవి దాదాపు ఒక 10 days తర్వాత స్టార్ట్ అవుతాయి. మనకి ఫ్లవరింగ్ అనేది జూన్ జూలైలో ఉంటుందన్నమాట. వీటిని మనం పెట్టుకున్న తర్వాత సైడ్ నుంచి ఇంకా కూడా దానికి దుంపలు అనేవి వస్తూ ఉంటాయి. కొన్ని రోజులకి బ్లూమ్ అవ్వడం స్టార్ట్ అయ్యేటప్పుడు మధ్యలో ఇలా వస్తుందండి. చూస్తున్నారు కదా, మధ్యలో గుట్టగా వచ్చిందనమాట. మధ్యలో నుంచి ఒక కాడలాగా వచ్చి దానికి ఈ బడ్స్ అనేవి వస్తూ ఉంటాయి. కింద నుంచి కూడా పూలు పూసుకుంటూ దాదాపు 15 రోజుల వరకు ఈ పూలన్నీ కూడా విరబూస్తాయి అన్నమాట. ఈ పూలు ఒక 5-6 రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి. చాలా అందంగా ఉంటాయి చూడటానికి. రాత్రిపూట అయితే మనకి మనసుని రంజింపచేస్తాయి. వీటిని చూస్తుంటే వీటిని మనం ఈజీగానే ప్రాపగేట్ చేసుకోవచ్చు. అయితే ఫ్లవరింగ్ అనేది బాగా వస్తూ ఉండాలంటే కొంత కేర్ అయితే మనం అయితే తీసుకోవాలన్నమాట. దీనికి ఫెర్టిలైజర్స్గా మనం బోన్ మీల్ని అయితే వాడచ్చు. ఇంకా బనానా పీల్ కూడా చక్కగా యూజ్ చేయొచ్చు. దీనికి ఫాస్ఫరస్ అనేది చాలా అవసరం అవుతుంది. కిచెన్ వేస్ట్ కానీ తర్వాత వర్మీ కంపోస్ట్ని కానీ కూడా చక్కగా యూజ్ చేయొచ్చు. చూసారు కదా, మొదటగా పూసిన పూలు కింద వాడుతున్నాయి అన్నమాట. పైనుంచి మాత్రం ఇంకా పూలు పూస్తూ ఉన్నాయి, ఇంకా మొగ్గలు కూడా ఉన్నాయన్నమాట. ఇలా మనం ఎప్పుడు రెగ్యులర్గా ఏదో ఒక ఫర్టిలైజర్ని ఇస్తూ ఉండాలి. దీనికి ఎండ అనేది కంపల్సరీగా ఒక 6 hours అయితే ఎండ అనేది మొక్కకైతే కావాలి. ఎండ ఉంటేనే ప్రాపగేషన్ అనేది బాగుంటుంది, మొక్క బాగా ఎదుగుతుందనమాట. ఆకులు బాగా పెరిగే దశలో ఉన్నప్పుడు దీనికి కొంచెం ఎప్సమ్ సాల్ట్ అనేది యూజ్ చేసుకోవడం వల్ల చక్కగా ఫ్లవరింగ్ అనేది బాగా ఉంటుంది. పూల మొక్కలకి ఎప్సమ్ సాల్ట్ అనేది బాగా యూజ్ అవుతుంది. పగటిపూట ఎలా ఉందో చూస్తున్నారు కదా. ఏదైనా సరే ఎంతో అందంగా ఉండేటువంటి ఈ లిల్లీ పూలను మన గార్డెన్లో చాలా ఈజీగా అయితే మనం పెంచుకోవచ్చు. నేనైతే బోన్ మీల్ వాడను కాబట్టి ఎక్కువగా నేను కంపోస్ట్నే వాడుతుంటాను. కంపోస్ట్తో పాటు ఎప్సమ్ సాల్ట్ ఇస్తాను. ఇంకా బనానా పీల్ని అయితే చక్కగా వాడతాను. దాన్ని చక్కగా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. మనం దీనికి వాటరింగ్ అనేది ఇచ్చేటప్పుడు మాత్రం బాగా కేర్ తీసుకోవాలి. వాటరింగ్ అనేది మరీ ఎక్కువైనా సరే దుంప అనేది కుళ్ళిపోతుంది. దానివల్ల ఉపయోగం అయితే ఉండదు. వాటరింగ్ ఇవ్వాలి. డ్రైన్ హోల్స్ అనేవి సరిగా పెట్టుకుంటే ఇచ్చిన ఎక్సెస్ వాటర్ అనేది బయటకు వెళ్ళిపోతుంది. మనకి సాయిల్ అనేది కూడా ఈ మాయిస్ట్గా ఉండడం వల్ల మొక్క గ్రోత్ అనేది బాగుంటుంది. చక్కగా కేర్ తీసుకుంటే సీజన్లో మరింత అందంగా ఉండేటువంటి ఈ లిల్లీ పూలని, రజనీగంధాని మనమైతే చక్కగా గార్డెన్లో పెంచుకోవచ్చు అనమాట. ఈ దుంపల్ని మనం సపరేట్ చేసి కాపు మనకి పూత అయిపోయిన తర్వాత సపరేట్ చేసి కనుక ప్రిజర్వ్ చేసి పెట్టుకుంటే నెక్స్ట్ సీజన్కి చక్కగా మనం పెంచుకోవచ్చు. చూసారు కదండి, వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ కామెంట్స్ తెలియచేయండి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అందమైన పూలు మన గార్డెన్కి మరింత అందాన్ని ఇస్తాయి. థ్యాంక్ యూ.